హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన అఖిల్ జిరాక్స్ అండ్ కంప్యూటర్స్ కు స్వాగతం. నేను మీ అప్పలనాయుడు గొర్లె. ఎక్సెల్లో ఉన్న టాపిక్స్లలో అతి ముఖ్యమైన టాపిక్ పివోట్ టేబుల్ అండి. ఈ పివోట్ టేబుల్కి సంబంధించిన సబ్జెక్ట్ని పూర్తిగా ఒకేసారి నేర్చుకునే ప్రయత్నం చేస్తే కొంచెం క్లమ్జీగా కన్ఫ్యూజ్గా ఉండి అర్థం చేసుకోవడంలో కొంచెం కష్టంగా ఉంటుందండి. అందుకని ఈ పివోట్ టేబుల్కి సంబంధించిన సబ్జెక్ట్ని టాపిక్స్ వైజ్గా డివైడ్ చేసి టాపిక్స్ వైజ్గా వీడియోస్ని రూపొందించడం జరిగింది. దానిలో భాగంగా మొదటి టాపిక్ పివోట్ టేబుల్ బేసిక్స్. ఈ పివోట్ టేబుల్ బేసిక్స్ అనే ఈ టాపిక్ లో పివోట్ టేబుల్ అంటే ఏమిటి, పివోట్ టేబుల్ కి నార్మల్ టేబుల్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏమిటి, పివోట్ టేబుల్ ని అప్లై చేసే ముందు మనం పాటించవలసిన కండిషన్స్ ఏంటో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎక్సెల్ లో ఉన్న లార్జ్ డేటాబేస్ లో మనకి కావలసిన విధంగా సమరైజ్ చేసి, రీఆర్గనైజ్ చేసి, ఎనలైజ్ చేసి రిపోర్ట్స్ ని తయారు చేసే ఒక టూలే పివోట్ టేబుల్ అంటే. నెక్స్ట్, పివోట్ టేబుల్ కి నార్మల్ టేబుల్ కి మధ్య ఉన్న డిఫరెన్సెస్ ఏంటో చూద్దామండి. డేటాని ఫిల్టర్ చేసి ఆర్గనైజ్ చేయడానికి తోడ్పడే రా డేటాని కలిగి ఉండేదే నార్మల్ టేబుల్. ఒరిజినల్ డేటాబేస్ లో ఎటువంటి మార్పులు చేయకుండానే ఒరిజినల్ డేటాకి ఆల్టర్నేట్ రిపోర్ట్స్ ని తయారు చేసే ఫ్లెక్సిబిలిటీ, డేటాని ఎనలైజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ, డేటాని సమరైజ్ చేసే ఫ్లెక్సిబిలిటీ పివోట్ టేబుల్ కి ఉంటుందండి. ఈ ఫ్లెక్సిబిలిటీ నార్మల్ టేబుల్ కి ఉండదు. నెక్స్ట్, పివోట్ టేబుల్ అనే టూల్ ని అప్లై చేసే ముందు పాటించవలసిన కొన్ని నియమాలను చూద్దామండి. మనము ఈ పివోట్ టేబుల్ అనే టూల్ ని ఏ టేబుల్ కి అయితే అప్లై చేయదలుచుకున్నామో ఆ టేబుల్లో ప్రతి కాలం కి హెడర్ ఉండాలండి. అదేవిధంగా ఎంటీ కాలమ్స్, ఎంటీ రోస్ ఉండకూడదు. ఆ టేబుల్లో ఉన్న రోస్ కి టోటల్, సబ్ టోటల్ ఉండకూడదండి. ఈ కండిషన్స్ అన్ని పాటించిన తర్వాతే ఆ పర్టికులర్ టేబుల్ కి పివోట్ టేబుల్ అనే టూల్ ని అప్లై చేయాలి. ఆ విధంగా చేస్తేనే మనం అనుకున్న విధంగా రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్సెల్ లో ఉన్న ఈ టేబుల్లో చాలా లార్జ్ డేటా ఉందండి. ఈ లార్జ్ డేటా ఉన్న ఈ టేబుల్లో మంత్, జోను, షాపింగ్ మాల్, బ్రాంచ్, సేల్డ్ యూనిట్స్, టర్న్ ఓవర్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఈ టేబుల్లో ఉన్న మంత్ కాలమ్ ని బేస్ చేసుకొని ఇయర్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా, మంత్ వైజ్ గా మనకు కావలసిన రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. అదే మాదిరిగా జోన్ కాలమ్ ని బేస్ చేసుకొని జోన్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. అదేవిధంగా షాపింగ్ మాల్ కాలమ్ ని బేస్ చేసుకొని షాపింగ్ మాల్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేయొచ్చు. బ్రాంచ్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సేల్డ్ యూనిట్స్ ని బేస్ చేసుకొని మనకు కావాల్సిన రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ రిపోర్ట్స్ ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా నేర్చుకుందామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్ కి పివోట్ టూల్ ని అప్లై చేయాలంటే ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయని అవసరం లేదండి. ఈ టేబుల్లో ఏదో సెలలో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి దీంట్లో ఈ టేబుల్ గ్రూప్ లో పివోట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకుంటే ఇక్కడ మనకు మరికొన్ని ఆప్షన్ కనిపిస్తాయి. వీటిలో మొదటి ఆప్షన్ ఫ్రమ్ టేబుల్ రేంజ్ అనే ఆప్షన్ ని చూస్ చేసుకుంటే ఇలా మనకు డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. దీంట్లో మనకి రెండు ఆప్షన్లు ఉన్నాయి, న్యూ వర్క్ షీట్, ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అని. మనము జనరేట్ చేయబోయే కొత్త రిపోర్ట్స్ న్యూ వర్క్ షీట్ లో కావాలంటే
ఈ మొదటి ఆప్షన్ న్యూ వర్క్ షీట్ ని చూస్ చేసుకోవాలి. ఈ కొత్త రిపోర్ట్స్ మనకి మనం ఉన్న ఈ వర్క్ షీట్ లోనే కావాలనుకున్నప్పుడు ఈ రెండో ఆప్షన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకోవాలి. నేనైతే ఈ షీట్ లోనే కొత్త రిపోర్ట్స్ కావాలనుకుంటున్నాను కాబట్టి ఈ రెండో ఆప్షన్ ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఈ రిపోర్ట్స్ ఏ లొకేషన్ లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ ని చూస్ చేసుకొని ఓకే చేసుకోవాలి. ఇలా చేస్తే మనకు డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది, పివోట్ టేబుల్ ఫీల్డ్స్ అని. మనము ఈ డైలాగ్ బాక్స్ ని ఇలా లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు. అదే విధంగా దీని యొక్క సైజ్ ని మనము చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఈ మొదటి బాక్స్ లో మనకు కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి. అంటే ఈ టేబుల్లో ఉన్న ఈ కాలమ్స్ యొక్క హెడ్డింగ్స్ ఫీల్డ్స్ రూపంలో కనిపిస్తున్నాయి అనమాట. మంత్, జోను, షాపింగ్ మాల్, బ్రాంచ్, సేల్డ్ యూనిట్స్, టర్న్ ఓవర్ అని. దీని కిందన కొన్ని బాక్స్ కనిపిస్తున్నాయి ఏరియాస్. ఇక్కడ మనకి ఏ ఫీల్డ్స్ ని బేస్ చేసుకొని మనం రిపోర్ట్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా ఈ ఏరియాలోనికి వాటిని డ్రాగ్ చేసుకోవచ్చు. మనము మంత్ ని, టర్న్ ఓవర్ ని బేస్ చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేద్దాం. ముందుగా దానికోసము ఈ మంత్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకొని టర్న్ ఓవర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ ఇయర్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా, మంత్ వైజ్ గా రిపోర్ట్స్ అనేవి మనం జనరేట్ చేసుకోవచ్చు. ఆ డిఫాల్ట్ గా ఇయర్స్, క్వార్టర్స్, మంత్స్ ఫీల్డ్స్ కూడా మనకి ఇక్కడ యాడ్ అయిపోయినాయి. మనకి ఇయర్ వైజ్ గా ఉన్నాయి ఇక్కడ రిపోర్ట్స్. మనకి క్వార్టర్ వైజ్ గా కావాలనుకోండి, ఈ ఇయర్ పక్కన ఈ ప్లస్ సింబల్ ని క్లిక్ చేసుకుంటే మనకి క్వార్టర్ వైజ్ గా రిపోర్ట్స్ వచ్చాయి. అదే మాదిరిగా మంత్ వైజ్ గా కావాలనుకుంటే ఈ క్వార్టర్ పక్కన ఉన్న ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేసుకుంటే మంత్ వైజ్ గా కూడా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అయిపోతాయండి. ఈ విధంగా ఇయర్ వైజ్ గా, క్వార్టర్ వైజ్ గా, మంత్ వైజ్ గా రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చు. మనకి ఈ రిపోర్ట్స్ అవసరం లేకపోతే మనం ఈ ఫీల్డ్స్ ని అన్సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా అయితే అదే మాదిరిగా ఈ జోన్ వైజ్ గా లేదా షాపింగ్ మాల్ వైజ్ గా రిపోర్ట్స్ కావాలంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ ని సెలెక్ట్ చేసుకుంటే సరిపోద్దండి. నేనైతే జోను మరియు టర్న్ ఓవర్ ని చూస్ చేసుకున్నాను. చూడండి, ఇక్కడ జోన్ వైజ్ గా రిపోర్ట్స్ వచ్చాయి. అదే మాదిరిగా ఈ రిపోర్ట్స్ లో మరొక ఫీల్డ్ కావాలనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షాపింగ్ మాల్ ఫీల్డ్ కావాలనుకున్నాము, దాన్ని చూస్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ విధంగా జోన్ వైజ్ గా, ఆ జోన్ లో షాపింగ్ మాల్ వైజ్ గా ఇది మనకు కావాల్సిన విధంగా రిపోర్ట్స్ ని జనరేట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్ నుండి సెకండ్స్ వ్యవధిలోనే పివోట్ టేబుల్స్ ని జనరేట్ చేయాలంటే చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. దానికోసం ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో రికమెండెడ్ పివోట్ టేబుల్స్ అనే కమాండ్ ని చూస్ చేసుకుంటే చాలండి. మనకి సెకండ్స్ వ్యవధిలోనే పివోట్ టేబుల్స్ అనేవి జనరేట్ అయిపోతాయి. చూద్దాం, ఒకసారి క్లిక్ చేద్దాం. చూడండి, మనం దీని యొక్క లొకేషన్ చేంజ్ చేసుకోవచ్చు, సైజుని కూడా పెంచుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ రికమెండెడ్ పివోట్ టేబుల్స్ నుండి మనకు కావలసిన టేబుల్ ని సెలెక్ట్ చేసుకుంటే చాలండి. సపరేట్ ఎక్సెల్ షీట్ లో ఆ పివోట్ టేబుల్ అనేది మనకి జనరేట్ అయిపోతుంది. చూద్దాం ఒకసారి. చూడండి, ఈ విధంగా సెకండ్స్ వ్యవధిలోనే ఇన్స్టెంట్ గా మనకు కావలసిన పివోట్ టేబుల్ ని జనరేట్ చేసుకోవచ్చు అన్నమాట. పివోట్ చార్ట్ ని ఏ విధంగా జనరేట్ చేయాలో చూద్దామండి. జనరల్ చార్ట్ కి పివోట్ చార్ట్ కి మధ్య చాలా వ్యత్యాసం ఉందండి. జనరల్ చార్ట్ లో లేని ఫ్లెక్సిబిలిటీ పివోట్ చార్ట్ లో ఉంటుంది. ఈ ఫ్లెక్సిబిలిటీ కలిగిన పివోట్ చార్ట్ ని ఏ విధంగా జనరేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ క్షుణ్ణంగా చూద్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ టేబుల్లో స్టూడెంట్ నేము, మ్యాథ్స్ మార్క్స్, ఫిజిక్స్ మార్క్స్, కెమిస్ట్రీ మార్క్స్, టోటల్ మార్క్స్ ఉన్నాయండి. ఈ టేబుల్లో ఉన్న ఈ డేటాకు సంబంధించి పివోట్ చార్ట్ ని జనరేట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్కి వెళ్ళి ఈ చార్ట్స్ గ్రూప్ లో
ఈ పివట్ చార్ట్ అనే కమాండ్ చూస్ చేసుకుంటే ఇలా మనకు ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుందండి. మనం జనరేట్ చేయబోయే పివట్ చార్ట్ అనేది న్యూ వర్క్ షీట్ లో కావాలనుకుంటే ఇక్కడ న్యూ వర్క్ షీట్ ని టిక్ పెట్టుకోవాలి. అలా కాకుండా మనం ఉన్న ఈ వర్క్ షీట్ లోనే పివట్ చార్ట్ జనరేట్ అవ్వాలంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని టిక్ పెట్టుకొని ఈ వర్క్ షీట్ లో ఏ లొకేషన్ లో పివట్ చార్ట్ కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ లో కర్సర్ ఉంచి అంటే సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలండి. ఇలా మనకి పివట్ చార్ట్ ఫీల్డ్ కి సంబంధించిన ఒక డైలాగ్ బాక్స్ అపీర్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ యొక్క లొకేషన్ ని చేంజ్ చేసుకోవచ్చు, దీని యొక్క సైజ్ ని మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకి పివట్ చార్ట్ లోని ఏ కాలమ్స్ కావాలనుకుంటున్నామో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. నేమ్ సెలెక్ట్ చేసుకున్నాం, మ్యాథ్స్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, నేము మ్యాథమెటిక్స్ మార్క్స్ తో పివట్ చార్ట్ అనేది జనరేట్ అయ్యింది. ఈ మ్యాథమెటిక్స్ మార్క్స్ తో పాటు మనము ఫిజిక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. చూడండి, ఇక్కడ ఫిజిక్స్ మ్యాథ్స్ రెండు కూడా మనకి పివట్ చార్ట్ లో కనిపిస్తున్నాయి. కెమిస్ట్రీ టోటల్ కూడా సెలెక్ట్ చేసుకున్నాం. మనకి పివట్ చార్ట్ లోని నేమ్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ టోటల్ మార్క్స్ తో పివట్ చార్ట్ జనరేట్ అయిపోయింది. లేదు ఇక్కడ కొన్ని సబ్జెక్ట్ అవసరం లేదనుకుంటే మనకు అవసరం లేని సబ్జెక్ట్ ని అన్సెలెక్ట్ చేసుకుంటే మనం అన్సెలెక్ట్ చేసిన ఈ సబ్జెక్ట్స్ అనేవి పివట్ చార్ట్ లో నుంచి రిమూవ్ అయిపోతాయి. అదే విధంగా మనకి ఈ టేబుల్లో ఒక 10 నేమ్స్ ఉన్నాయండి. ఈ 10 నేమ్స్ మనకి పివట్ చార్ట్ లో అవసరం లేదు అనుకుంటే మనం ఇక్కడ ఈ నేమ్స్ దగ్గర సెలెక్ట్ చేసుకొని మన పివట్ చార్ట్ లో ఏ నేమ్స్ కావాలనుకుంటున్నామో ఆ నేమ్స్ ని చూస్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కొన్ని నేమ్స్ కావాలనుకున్నాము, మనకి ఏ నేమ్స్ కావాలో ఆ నేమ్స్ ని సెలెక్ట్ చేసుకొని ఓకే చేసుకుంటే మనం సెలెక్ట్ చేసుకున్న నేమ్స్ మాత్రమే పివట్ చార్ట్ లో కనిపిస్తాయి. చూడండి, ఈ విధంగా మనకు నచ్చిన విధంగా పివట్ చార్ట్ ని జనరేట్ చేసుకోవచ్చు అనమాట. ఎక్సెల్ లో మనము ఇన్సర్ట్ చేసుకున్న పివట్ టేబుల్ కి స్లైసర్ ని ఇన్సర్ట్ చేసి మనకి కావలసిన డేటాని చాలా సింపుల్ గా ఫిల్టర్ చేసుకోవచ్చండి. అయితే ఎక్సెల్ లో ఈ పివట్ టేబుల్ కి స్లైసర్ ని ఇన్సర్ట్ చేసి డేటాని ఏ విధంగా ఫిల్టర్ చేసుకోవచ్చో క్షుణ్ణంగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. ముందుగా పివట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దామండి. అయితే పివట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేసి మనకు కావలసిన రకరకాల రిపోర్ట్స్ ని ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్ కి సంబంధించి పివట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేద్దాం. పివట్ టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో ఈ పివట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకుంటే ఇలా మనకు కొన్ని ఆప్షన్లు వస్తాయండి. వీటిలో మొదటి ఆప్షన్ ఫ్రమ్ టేబుల్ రేంజ్ ని చూస్ చేసుకుంటే పివట్ టేబుల్ కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అపీర్ అయింది. దీంట్లో న్యూ వర్క్ షీట్ ని చూస్ చేసుకుంటే పివట్ టేబుల్ అనేది కొత్త వర్క్ షీట్ లోకి జనరేట్ అయిపోతుంది. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకుంటే పివట్ టేబుల్ ఇదే వర్క్ షీట్ లోకి జనరేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకున్నాను. లొకేషన్ అంటే పివట్ టేబుల్ అనేది ఈ వర్క్ షీట్ లో ఏ లొకేషన్ లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ ని సెలెక్ట్ చేసుకుంటే మనకి లొకేషన్ సెలెక్ట్ అయిపోతుంది. తర్వాత ఓకే చేయాలి. ఇలా చేయడం వలన పివట్ టేబుల్ ఫీల్డ్ కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అపీర్ అయింది. నేను పివట్ టేబుల్ కి సంబంధించి జోను, బ్రాంచ్, టర్న్ ఓవర్ ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకున్నాను. షాపింగ్ మాల్ ని కాలమ్ లో డ్రాగ్ చేసుకున్నాను. చూడండి, అక్కడ పివట్ టేబుల్ అనేది జనరేట్ అయిపోయింది. ఇప్పుడు స్లైసర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలో చూద్దాం. స్లైసర్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ పివట్ టేబుల్ లో ఏదో సెల్ లో కర్సర్ ఉంచుకొని ఇక్కడ పివట్ టేబుల్ అనలైజ్ ట్యాబ్ ని చూస్ చేసుకొని దీంట్లో ఈ ఫిల్టర్ గ్రూప్ లో ఇన్సర్ట్ స్లైసర్ కమాండ్ ని చూస్ చేసుకుంటే ఇలా మనకి స్లైస్ కి సంబంధించి కొన్ని ఫీల్డ్స్ కనిపిస్తాయి. మనకి ఏ ఫీల్డ్ కి సంబంధించిన స్లైసర్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ని చూస్ చేసుకుని ఓకే చేయాలండి. నేనైతే జోన్ యొక్క ఫీల్డ్ ని చూస్ చేసుకుని ఓకే చేస్తున్నాను. జోన్ ఫీల్డ్ కి సంబంధించిన స్లైసర్ అనేది చూడండి ఇన్సర్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి 3 జోన్లకు సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనకు ఉంది. లేదు మనకి ఏ జోన్ డేటా కావాలనుకుంటున్నామో ఆ జోన్ ని చూస్ చేసుకుంటే ఆ జోన్ కి సంబంధించిన డేటా మాత్రమే ఫిల్టర్ అవుతుంది. చూడండి, ఇక్కడ జోన్ 1 లేదా జోన్ 2 లేదా జోన్ 3
లేదా మల్టిపుల్ జోన్స్ ని సెలెక్ట్ చేసుకోవాలంటే కీబోర్డ్ లో కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేయొచ్చు, లేదా ఇక్కడ మల్టీ సెలెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకొని ఈ మల్టిపుల్ ఐటమ్స్ కూడా మనము సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా. లేదు ఈ ఫిల్టర్ డేటా మనకు క్లియర్ అవ్వాలంటే క్లియర్ ఫిల్టర్ ని క్లిక్ చేసుకుంటే ఈ ఫిల్టర్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. మరో స్లైసర్ కావాలంటే ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. దానికోసము ఈ పివోట్ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి పివోట్ టేబుల్ అనలైజ్ ట్యాబ్ ని చూస్ చేసుకుని ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ ఫిల్టర్ గ్రూప్ లో ఇన్సర్ట్ స్లైసర్ ని క్లిక్ చేసుకొని మనకి ఏ కాలం సంబంధించిన స్లైసర్ కావాలనుకుంటున్నామో ఆ కాలం ని చూస్ చేసుకొని ఓకే చేసుకుంటే ఆ కాలం సంబంధించిన స్లైసర్ అనేది ఇదండి ఇన్సర్ట్ అయిపోయింది. ఒకవేళ ఇన్సర్ట్ చేసుకున్న స్లైసర్ ఇంకా అవసరం లేదనుకుంటే ఆ స్లైసర్ ని సెలెక్ట్ చేసుకుని కీబోర్డ్ లో డిలీట్ బటన్ క్లిక్ చేసుకుంటే ఆ స్లైసర్ అనేది డిలీట్ అయిపోతుందండి. ఈ విధంగా పివోట్ టేబుల్లో స్లైసర్ ని ఇన్సర్ట్ చేసి మనకు కావలసిన డేటాని చాలా సింపుల్ గా ఫిల్టర్ చేసుకోవచ్చండి. పివోట్ టేబుల్ కి ఫిల్టర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చో చూద్దామండి. దానికోసం ముందుగా ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేద్దాం. అయితే పివోట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో ఈ పివోట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకుని ఈ వచ్చిన ఆప్షన్స్ లో ఫ్రమ్ ఏ టేబుల్ రేంజ్ ని చూస్ చేసుకోవాలి. తర్వాత మనకి పివోట్ టేబుల్ ఇదే షీట్ లో కావాలంటే ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకుని ఏ లొకేషన్ లో పివోట్ టేబుల్ కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయాలి. ఈ పివోట్ టేబుల్ ఫీల్డ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయిందండి. మనకి పివోట్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్స్ ని చూస్ చేసుకుందాం. పివోట్ టేబుల్ క్రియేట్ అయిపోయింది. అయితే ఈ పివోట్ టేబుల్ కి ఏ ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ కావాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ ని ఈ ఫిల్టర్ కాలమ్ లోనికి డ్రాగ్ చేద్దామండి. ఇక్కడ మనము ఈ బ్రాంచ్ ఫీల్డ్ కి ఫిల్టర్ ని ఇన్సర్ట్ చేద్దాం. కాబట్టి ఈ బ్రాంచ్ ఫీల్డ్ ని ఈ ఫిల్టర్ కాలమ్ లోనికి డ్రాగ్ చేద్దాం. ఓకే, చూడండి ఇక్కడ బ్రాంచ్ ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది. మనకి ఇక్కడ ఆల్ లో ఉంది, అన్ని బ్రాంచ్ సంబంధించిన డేటా అనేది ఇక్కడ మనకి అపియర్ అయి ఉంది. అలా కాకుండా మనం ఈ ఫిల్టర్ లో ఏ బ్రాంచ్ కి సంబంధించిన డేటా కావాలనుకుంటున్నామో ఆ బ్రాంచ్ ని చూస్ చేసుకుని ఓకే చేసుకుంటే మనం చూస్ చేసుకున్న బ్రాంచ్ కి సంబంధించిన డేటా మాత్రం ఫిల్టర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనము ఫిల్టర్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మనకి మొత్తం కావాలంటే ఆల్ లో ఉంచవచ్చు, ఓకే చేద్దాం. లేదు వేరే ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ ఫిల్టర్ లో ఉన్న ఫీల్డ్ ని అన్సెలెక్ట్ చేసుకొని మనకు కావలసిన మరో ఫీల్డ్ ని ఫిల్టర్ కాలమ్ డ్రాగ్ చేసుకుంటే ఆ ఫీల్డ్ కి సంబంధించిన ఫిల్టర్ అనేది ఇన్సర్ట్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా పివోట్ టేబుల్ కి ఫిల్టర్ ని ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఎంఎస్ ఎక్సెల్ లో మనము ఇన్సర్ట్ చేసుకున్న పివోట్ టేబుల్ కి పర్సంటేజ్ కాలమ్ ని ఇన్సర్ట్ చేయాలనుకోండి చేయొచ్చండి. ఉదాహరణకి ఇక్కడ మనం చూస్తున్నట్టుగా పర్సంటేజ్ కాలమ్ ని పివోట్ టేబుల్ కి ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న టేబుల్ కి ముందుగా పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేద్దామండి. అయితే పివోట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో ఈ పివోట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకుని ఈ మొదటి ఆప్షన్ ఫ్రమ్ ఏ టేబుల్ రేంజ్ ని చూస్ చేసుకోవాలి. తర్వాత మనకి పివోట్ టేబుల్ ఇదే షీట్ లో కావాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకొని ఈ పివోట్ టేబుల్ ఈ షీట్ లో ఏ లొకేషన్ లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకొని
ఓకే చేయాలి. ఈ పివట్ టేబుల్ ఫీల్డ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయింది చూడండి ఇక్కడ. మనం దీని సైజుని కొంచెం పెంచుదాం. మనం పివట్ టేబుల్లో జోన్ ఫీల్డ్ని, బ్రాంచ్, టర్న్ ఓవర్ని ఇన్సర్ట్ చేసాం. అయితే ఈ టోటల్కి సంబంధించిన పర్సంటేజ్ కాలం మనకి ఎడిషనల్ గా కావాలి. అందువలన ఈ టర్న్ ఓవర్ ఫీల్డ్ ని ఈ వాల్యూ ఫీల్డ్ లోనికి మళ్ళీ సెకండ్ టైం డ్రాగ్ చేద్దామండి ఈ విధంగా. అయితే ఈ సెకండ్ కాలంలో మనకి పర్సంటేజ్ రావాలి కాబట్టి ఈ కాలంలో ఏదో ఒక వాల్యూని చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ సో వాల్యూ యాజ్ ని చూస్ చేసుకొని మళ్ళీ ఈ పక్కన డిస్ప్లే అయిన ఈ కమాండ్స్ లో పర్సంటేజ్ ఆఫ్ గ్రాండ్ టోటల్ ని చూస్ చేసుకుందాం. చూడండి ఇక్కడ మనకి పర్సంటేజ్ అనేది వచ్చింది. మనం ఈ కాలం కి నేమ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. స్పేస్ బార్ పర్సంటేజ్ ఇద్దాం. ఈ విధంగా పివట్ టేబుల్లో మనం పర్సంటేజ్ కాలం ని చాలా సింపుల్ గా ఇన్సర్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ స్టూడెంట్స్ మార్క్స్ లిస్ట్ లో హైయెస్ట్ మార్క్స్ వచ్చిన టాప్ 10 స్టూడెంట్స్ ని కానీ లోయెస్ట్ మార్క్స్ వచ్చిన బాటమ్ 10 స్టూడెంట్స్ ని కానీ ఫిల్టర్ చేయాలంటే జనరల్ గా మనం ఏం చేస్తామండి, ఈ టోటల్ కాలమ్స్ కానీ లేదా పర్సంటేజ్ కాలమ్ కానీ బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ లేదా డిసెండింగ్ ఆర్డర్ గా సార్ట్ చేసుకుని మనకు కావలసిన టాప్ 10 కానీ లేదా బాటమ్ 10 కానీ కాపీ చేసి వేరే షీట్ లో పేస్ట్ చేసుకుని రిపోర్ట్ ని ప్రిపేర్ చేసుకుంటుంటాం. కానీ అంత ప్రాసెస్ చేయకుండానే మనం పివట్ టేబుల్లో మనకు కావలసిన టాప్ 5 ని కానీ టాప్ 10 ని కానీ టాప్ 20 ని కానీ లేదా బాటమ్ 5 ని కానీ బాటమ్ 10 ని కానీ బాటమ్ 20 ని కానీ చాలా సింపుల్ గా ఫిల్టర్ చేసుకోవచ్చు. దీనికి చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఉందండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇక్కడ కనిపిస్తున్న ఈ టేబుల్ కి పివట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేద్దామండి. అయితే పివట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేసుకోవచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఈ టేబుల్ కి పివట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేయాలంటే ఈ టేబుల్ లో ఏదో సెల్ లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్ కి వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో ఈ పివట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకుని వచ్చిన ఆప్షన్స్ లో ఈ మొదటి ఆప్షన్ ఫ్రమ్ ఏ టేబుల్ రేంజ్ ని చూస్ చేసుకోవాలండి. తర్వాత ఈ పివట్ టేబుల్ మనకి ఇదే షీట్ లో కావాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకుని ఈ షీట్ లో పివట్ టేబుల్ ఏ లొకేషన్ లో కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ చూస్ చేసుకుని ఓకే చేద్దాం. ఈ పివట్ టేబుల్ ఫీల్డ్ సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయింది. మనకి పివట్ టేబుల్లో ఏ ఫీల్డ్స్ కావాలనుకుంటున్నామో ఇక్కడ ఆ ఫీల్డ్స్ ని చూస్ చేసుకుంటే ఆ ఫీల్డ్స్ తో పివట్ టేబుల్ అనేది మనకి రెడీ అయిపోతుంది. అయితే మనకి ఈ పివట్ టేబుల్లో అందరు స్టూడెంట్స్ కలిపిన రిపోర్ట్ ఉంది. మనకి హైయెస్ట్ మార్క్స్ వచ్చిన టాప్ 10 స్టూడెంట్స్ లిస్ట్ మాత్రమే మనం ఫిల్టర్ అవ్వాలనుకుంటున్నాము. దానికోసం మనము ఈ నేమ్స్ కాలంలో ఏదో ఒక నేమ్ ని చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఈ వచ్చిన ఆప్షన్స్ లో ఈ ఫిల్టర్ అనే కమాండ్ చూస్ చేసుకుంటే మనకి మరికొన్ని ఆప్షన్ కనిపిస్తాయి. వీటిలో టాప్ 10 ని చూస్ చేసుకోవాలండి. ఇక్కడ ఈ షో దగ్గర టాప్ బాటమ్ 2 ఆప్షన్లు ఉన్నాయి. మనకి టాప్ ఐటమ్స్ కావాలంటే టాప్ ని చూస్ చేసుకొని మనకి టాప్ 10 కావాలా లేకపోతే టాప్ 20 కావాలా లేకపోతే టాప్ 5 కావాలా, మనము ఈ వాల్యూని చేంజ్ చేసుకుని ఓకే చేద్దాం. నేను టాప్ 10 ని చూస్ చేసుకున్నాను, ఓకే చేస్తున్నాను. ఇక్కడున్న టేబుల్లో నుంచి టాప్ 10 స్టూడెంట్స్ మనకు ఫిల్టర్ అయిపోయిందండి. లేదు బాటమ్ 10 కావాలనుకోండి, ఎవరు చెప్పుకున్నట్టుగానే ఇక్కడ ఈ నేమ్స్ కాలంలో ఏదో ఒక నేమ్ చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఫిల్టర్ కి వెళ్ళి ఈ టాప్ 5 చూస్ చేసుకొని మనకి బాటమ్ 10 కావాలి కాబట్టి ఈ టాప్ ప్లేస్ లో మనం బాటమ్ చూస్ చేసుకుందాం. ఈ 10 అలాగే ఉంచేద్దాం, ఓకే చేద్దాం. చూడండి ఇక్కడ కింద నుంచి బాటమ్ 10 స్టూడెంట్స్ చాలా సింపుల్ గా ఫిల్టర్ అయిపోయారు. ఇక్కడ మనం ఫిల్టర్ చేసుకున్న టాప్ ఐటమ్స్ లేదా బాటమ్ ఐటమ్స్ మనకు అవసరం లేదు, టేబుల్లో ఉన్న హోల్ లిస్ట్ అంతా కావాలి అనుకున్నప్పుడు
మనం ఈ ఫిల్టర్ ని క్లియర్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే ఇదివరకు చెప్పుకున్నట్టుగానే ఈ నేమ్ కాలంలోనే ఏదో ఒక నేమ్ చూస్ చేసుకొని రైట్ క్లిక్ చేసుకొని ఈ ఫిల్టర్కి వెళ్ళి ఈ ఫస్ట్ ఆప్షన్ క్లియర్ ఫిల్టర్ ఫ్రమ్ నేమ్ చూస్ చేసుకుంటే మనకి టేబుల్లో ఉన్న మొత్తం అన్ని ఐటమ్స్ డిస్ప్లే అయిపోతాయి. ఈ విధంగా మనము ఈ పివోట్ టేబుల్లో మనకు కావలసిన విధంగా టాప్ 5ని కానీ టాప్ 10ని కానీ టాప్ 20ని కానీ లేదా బాటమ్ 5ని కానీ బాటమ్ 10ని కానీ బాటమ్ 20ని కానీ చాలా సింపుల్ గా ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఎక్సెల్ లో ఉన్న టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేయబడిందండి. పివోట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయొచ్చు అనే అంశానికి సంబంధించిన వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి. ఇక్కడ మనం చూస్తున్న ఈ పివోట్ టేబుల్ కాంపాక్ట్ ఫార్మేట్ లో ఉందండి. అంటే ఒకే కాలంలో ఈ జోను బ్రాంచ్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. అట్లా కాకుండా ఈ టేబుల్ అనేది ఇక్కడ మనం చూస్తున్నట్టుగా అవుట్లైన్ ఫార్మేట్, అంటే ఈ జోను బ్రాంచెస్ అనేవి సపరేట్ కాలమ్స్ లో కావాలంటే అవుట్లైన్ ఫార్మేట్ ని అప్లై చేయొచ్చు అనమాట. లేదు ఇక్కడ మనం చూస్తున్నట్టుగా టేబులర్ ఫార్మేట్ కావాలన్నా మనము ఆ ఫార్మేట్ ని అప్లై చేయొచ్చు. అలా కాకుండా ఈ జోన్ అనేది అన్ని రోస్ లో కావాలి అంటే ఆల్ ఐటమ్స్ లేబుల్ ఫార్మేట్ ని అప్లై చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. ఈ కాంపాక్ట్ ఫార్మేట్ లో ఉన్న ఈ పివోట్ టేబుల్ ని అవుట్లైన్ ఫార్మేట్ లోనికి చేంజ్ చేయాలనుకోండి, డిజైన్ ట్యాబ్ కి వెళ్ళి ఈ లేఅవుట్ గ్రూప్ లో రిపోర్ట్ లేఅవుట్ అనే కమాండ్ ని చూస్ చేసుకుని ఈ సెకండ్ ఆప్షన్ షో ఇన్ అవుట్లైన్ ఫామ్ ని చూస్ చేసుకుని సరిపోతుందండి. ఈ విధంగా ఈ జోను ఈ బ్రాంచ్ అనేవి సపరేట్ కాలంలో అవుట్లైన్ ఫార్మాట్ లోనికి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి టేబుల్స్ కనిపించడం లేదు. ఈ టేబులర్ ఫార్మాట్ కావాలన్నా దీనికి మనం అప్లై చేయొచ్చు. అది కూడా ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగానే ఈ రిపోర్ట్ లేఅవుట్ కమాండ్ లో షో ఇన్ టేబులర్ ఫార్మ్ చూస్ చేసుకుంటే మనకి టేబుల్ ఫార్మాట్ కూడా అప్లై అవుతుంది అనమాట. అట్లాగే ఈ జోన్ అనే ఐటము ఈ అన్ని రోస్ కి కావాలనుకోండి అప్లై చేయొచ్చు. అది కూడా ఈ రిపోర్ట్ లేఅవుట్ కమాండ్ లోనే రిపోర్ట్ ఆల్ ఐటమ్స్ లేబుల్స్ ఈ కమాండ్ చూస్ చేసుకుంటే చూడండి ఇక్కడ అన్ని లేబుల్స్ అన్ని రోస్ కి అప్లై అయిపోయి. అలా కాకుండా ఈ రిపీటెడ్ గా వచ్చిన ఐటమ్స్ మనకు అవసరం లేకపోతే వాటిని తీయొచ్చు. అది కూడా ఇదివరకు మనం చెప్పుకున్నట్టుగానే ఈ రిపోర్ట్ లేఅవుట్ ట్యాబ్ లోనే ఈ లాస్ట్ ఆప్షన్ డు నాట్ రిపీట్ ఐటమ్ లేబుల్ ఆప్షన్ చూస్ చేసుకుంటే రిపీటెడ్ గా వచ్చిన ఐటమ్స్ అనేది మనకి డిలీట్ అయిపోతాయి. ఈ విధంగా పివోట్ టేబుల్ కి డిఫరెంట్ లేఅవుట్స్ ని అప్లై చేయొచ్చు అన్నమాట. ఇక్కడ మనం చూస్తున్న ఎక్సెల్ వర్క్ షీట్ లో ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ కి సంబంధించిన పాపులేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇవ్వబడిందండి. చూడండి ఇక్కడ అండమాన్ నికోబార్స్ దీవులు, ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఇట్లాగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పాపులేషన్ జిల్లాల వైజ్ గా ఇవ్వబడింది. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ వర్క్ షీట్ లో అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పాపులేషన్ ఒకే షీట్ లో ఉంది కదండి. అలా కాకుండా ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఏ స్టేట్ కి సంబంధించిన రిపోర్టు ఆ స్టేట్ కి ఇండివిజువల్ గా స్టేట్ వైజ్ గా ఈ స్టేట్స్ నేమ్స్ తో సహా మనకి రిపోర్ట్స్ కావాలనుకోండి, జనరల్ గా మనం ఏం చేస్తామండి, ఈ డేటా నుండి ఒక్కొక్క స్టేట్ యొక్క డేటాని సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకొని వేరే షీట్ లోనికి పేస్ట్ చేసుకొని ఆ షీట్ కి రీనేమ్ చేసి ఈ విధంగా చేస్తుంటాం కదండి. అలా చేయడం అనేది సమయాభావము మరియు కష్టంతో కూడిన పని కదండి. అలా కాకుండా పివోట్ టేబుల్ ని ఇన్సర్ట్ చేసి షీట్స్ నేమ్స్ తో సహా ఇండివిజువల్ షీట్ లోనికి ఇండివిజువల్ స్టేట్స్ రిపోర్ట్స్ ని చాలా సింపుల్ గా జనరేట్ చేయొచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఇక్కడ మనం చూస్తున్న ఈ ఎక్సెల్ లో ఒకే ఒక వర్క్ షీట్ ఉందండి. దీంట్లో ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పాపులేషన్ డిస్ట్రిక్ట్ వైజ్ గా ఇవ్వబడింది. ఈ డేటా నుండి స్టేట్ వైజ్ గా ఇండివిజువల్ వర్క్ షీట్ లో షీట్స్ నేమ్స్ తో సహా రిపోర్ట్స్ ని జనరేట్ చేద్దామండి. దానికోసము ముందుగా ఈ టేబుల్ కి పివోట్ టేబుల్ ఇన్సర్ట్ చేద్దాం. దానికోసము ఈ టేబుల్లో ఏదో సెల్లో కర్సర్ ఉంచి ఇన్సర్ట్ ట్యాబ్ కు వెళ్ళి ఈ టేబుల్స్ గ్రూప్ లో ఈ పివోట్ టేబుల్ అనే కమాండ్ ని చూస్ చేసుకొని ఈ వచ్చిన కమాండ్స్ లో ఈ ఫస్ట్ ఆప్షన్ ఫ్రమ్ టేబుల్ రేంజ్ ని చూస్ చేసుకోవాలి. మనకి ఇన్సర్ట్ చేయబోతున్న పివోట్ టేబుల్ ఇదే వర్క్ షీట్ లో కావాలి కాబట్టి ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ ని చూస్ చేసుకుందాం. ఈ షీట్ లో ఏ లొకేషన్ లో పివోట్ టేబుల్ కావాలనుకుంటున్నామో ఆ లొకేషన్ ని చూస్ చేసుకొని ఓకే చేద్దాం. పివోట్ టేబుల్ ఫీల్డ్ కి సంబంధించిన డైలాగ్ బాక్స్ అపియర్ అయింది. దీని యొక్క సైజ్ ని పెంచుకుందాం. మనకి పివోట్ టేబుల్ లో ఏ ఏ కాలమ్స్ కావాలనుకుంటున్నామో ఆ కాలమ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుందాం. మనకి స్టేట్ వైజ్ గా రిపోర్ట్స్ కావాలి కాబట్టి స్టేట్ ని ఫిల్టర్ కాలమ్ లో డ్రాగ్ చేద్దాం. అంటే స్టేట్ ని ఫిల్టర్ గా ఇన్సర్ట్ చేసాం. చూడండి ఇక్కడ మనకి ఏ స్టేట్ కావాలంటే ఆ స్టేట్ ని చూస్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. అయితే మనకి షీట్స్ నేమ్స్ తో సహా స్టేట్ వైజ్ గా రిపోర్ట్స్ జనరేట్ అవ్వాలంటే ఈ పివోట్ టేబుల్ అనలైజ్ ట్యాబ్ కి వెళ్ళి పివోట్ టేబుల్ గ్రూప్ లో ఈ ఆప్షన్ దగ్గర ఐకాన్ క్లిక్ చేసుకొని ఇందులో రెండో ఆప్షన్ షో రిపోర్ట్ ఫిల్టర్ పేజెస్ ఆప్షన్ చూస్ చేసుకొని ఇక్కడ ఓకే చేయాలండి. చూడండి ఆటోమేటిక్ గా స్టేట్ వైజ్ గా రిపోర్ట్స్ అనేవి షీట్స్ నేమ్స్ తో సహా చాలా సింపుల్ గా జనరేట్ అయ్యాయి. ఈ విధంగా మనము షీట్స్ నేమ్స్ తో సహా మనకు కావాల్సిన రిపోర్ట్స్ ని చాలా సింపుల్ గా జనరేట్ చేయవచ్చండి. ఎక్సెల్ టేబుల్ కి పివోట్ టేబుల్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి, ఇన్సర్ట్ చేసుకున్న పివోట్ టేబుల్ కి ఫిల్టర్ ని ఏ విధంగా ఇన్సర్ట్ చేయాలి అనే అంశాలకు సంబంధించిన మన ప్రీవియస్ వీడియోస్ ని మన యూట్యూబ్ ఛానల్లో చూసిన తర్వాత ఈ సబ్జెక్ట్ ని చూస్తే ఇంకా బాగా అర్థం అవుతుందండి. ఈ వీడియోకి సంబంధించిన ప్రాక్టీస్ ఫైల్ లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి.